చేయడం సాధ్యం కాదు. ఆ పంది పిల్ల పెద్దదై అడవి పందిగా మారింది. దాని అడవి స్వభావం బయటపడింది. ప్రశాంతంగా ఉన్న స్వర్గ ఉద్యానవనం దాని ఆట స్థలంగా మారింది. పదునైన కోరలతో అది తవ్వడం, చీల్చడం మరియు నాశనం చేయడం ప్రారంభించింది. దివ్య పుష్పాలు నేల నుండి పికిలించబడ్డాయి. పవిత్ర వృక్షాలు గాయపరచబడి నాశనం చేయబడ్డాయి. స్వర్గం యొక్క సంపూర్ణ సౌందర్యం చిందరవందరగా మారింది. సరదాగా మొదలైన అల్లరి పూర్తి స్థాయి విధ్వంసంగా మారింది. పార్వతి దత్తత తీసుకున్న ఆ ముద్దుల ప్రాణి ఇప్పుడు ఒక భయంకరమైన మృగంగా మారింది. దాని అడవి స్వభావం దాని దైవిక పెంపకాన్ని అధిగమించింది. ఇతర దేవతలు భయభ్రాంతులకు గురయ్యారు. పైగా ఇది ఏదో ఒక తోట కాదు, ఇది సాక్షాత్తు పరమశివుని పవిత్ర స్థలం. ఇక్కడ ప్రతి మొక్క దైవికమైనది. ఆ పంది ప్రవర్తన ఒక పెద్ద సమస్యగా, విశ్వక్రమానికి భంగం కలిగించేదిగా మారింది. పార్వతీదేవి ప్రేమ వల్ల ఆ గందరగోళం ఆమెకు కనబడలేదు. కానీ విశ్వాలను తన నాట్యంతో నాశనం చేయగల శివుడు తన